నమస్కారం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి స్వరాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ సంక్రాంతి పండుగను మీ కుటుంబ సభ్యులతో మీ ఊర్లలో చాలా సంతోషంగా జరుపుకోవాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. మరి ఈ పండుగ వాతావరణాన్ని ద్విగుణీకృతం చేయడానికి పాటలతో మిమ్మల్ని అలరించడానికి మనతో పాటు కొంతమంది సింగర్స్ ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనతో పాటు సింగర్ కామేశ్వరి ఉన్నారు. నమస్కారం అమ్మా. దివ్య నమస్కారం అండి. నమస్తే అమ్మా. మనతో పాటు మహతి గారు ఉన్నారు, సింగర్. నమస్కారం అమ్మా. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మరి సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా చాలా బాగా పండగ వాతావరణంలో ఉంటారు. ఈ పండగ వాతావరణంలో పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవెంత ఇంపార్టెంటో పాటలు అంతకంటే ఇంపార్టెంట్. సో ఒక మంచి పాటతోని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సత్యకామేశ్వరి గారు ఏ పాట పాడాలనుకుంటున్నారు అండి? నేను అన్నమాచార్య కీర్తనతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే. హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని పాడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చలగరి జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చలగరి జనులు, గోవింద గోవింద అని కొలువరే. సత్యకామేశ్వరి గారు ధనుర్మాసం సందర్భంగా ఆ గోవిందుని స్మరించుకుంటూ పాడిన పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. అప్పుడే అయిపోయిందా అనిపించింది నాకైతే, అంటే అంత బాగా పాడారు కూడా. ఓకే, మీ నేపథ్యం ఏంటి? మీ సంగీతం ఎప్పుడు నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నానండి. మా గురుగారు ప్రతిమా శశిధర్ గారు. ఇప్పుడు ఎంఏ చేస్తున్నాం. ఓకే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి? 6 years నుంచి. ఓకే, అంటే మీ కుటుంబంలో ఉన్నారా ఎవరైనా, లేదంటే మీ? అవునండి, మా తాతగారు దాదాపుగా ఎన్ని పాటల వరకు ఇప్పటి వరకు మీరు నేర్చుకోవడం జరిగింది? అట్లా ఎప్పుడు కౌంట్ చేయలేదండి. బట్ మా మేడమే మాకు thousands of songs అన్నట్టు అలా. ఓకే ఓకే, అందుకే అంత ఈజ్ ఉందన్నమాట పాటలో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పాడతారు కానీ ఆ ఈజ్ అనేది అందరిలో రాదు. వింటూనే ఉండాలి అనిపించేంతలా పాడారనమాట. నిజంగా చాలా బాగుంది. సంక్రాంతి ఎలా చేసుకుంటారు మీరు? మామూలుగానేనండి, అంటే చిన్నప్పుడు నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను. సో ఆ సంక్రాంతి అంటే చాలా పెద్ద ఫెస్టివల్ కదా ఆఫ్ కోర్స్ అందరికి. సో మా ఈ సిటీస్ లోంచి మా ఊరికి అందరూ వచ్చేవారు. సో ఎప్పుడెప్పుడు అందరూ వస్తారా అన్నట్టు ఉండేది. మా అమ్మమ్మ తెల్లారుజామునే లేపేది. సో స్నానాలు చేసి ముందు భోగి మంటలు వేయడానికి వెళ్ళేవాళ్ళం, భోగి దండలు వేయడానికి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో పాత వస్తువులన్నీ తీసి ఇంకా మొత్తం మా కజిన్స్ మొత్తం అందరూ కలిసి బాగా సంబరాలు జరుపుకునేవాళ్ళం. సో ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే అట్లానే ఉండేది. నిజంగా మనం చూసేదంతా కూడా వీడియోస్లలో, సినిమాస్లలో చూపించేదంతా కూడా చాలా తక్కువ. ఊర్లలో అయితే దానికి డబుల్ త్రిబుల్ కనిపిస్తుంది. ఏది చూడాలో ఏది మిస్ అయిపోతామో అనుకుంటూ ఉంటాం. అంత బాగుంటుంది సంక్రాంతి అంటే. ఓకే, రైట్. దివ్యతో మాట్లాడదాం. దివ్య, హాయ్, ఎలా ఉన్నారు మీరు? ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నారు? నేను నా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. 17-18 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, మీ ఇంట్రెస్టా సంగీతం నేర్చుకోవాలి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఇంట్లో కూడా అందరూ మ్యూజిక్ నేర్చుకోవడంతో మా అమ్మ, మా పిన్నులు, మా అమ్మమ్మలు అందరూ నేర్చుకోవడంతో బాగా ఇంట్రెస్ట్. సో అలాగా నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. నిజంగా సంగీతం నేర్చుకోవాలన్నా కూడా అందరికీ అదృష్టం